దేవుని స్తోత్రం. త్వరగా మీ బైబిల్ తెరిచి చూపించాలి. ఇది నా దేవుని వాక్యం. ఈ వాక్యం నన్ను స్వస్థపరుస్తుంది. ఈ వాక్యం నన్ను పోషిస్తుంది. ఈ వాక్యం నన్ను పాపం నుండి దూరంగా ఉంచుతుంది. ఈ వాక్యం నన్ను బలపరుస్తుంది. ఈ వాక్యం నన్ను ఆదరిస్తుంది. ఈ వాక్యాన్ని నేను చదువుతాను, నా హృదయంలో ఉంచుకుంటాను, ధ్యానిస్తాను, వాక్యానుసారంగా జీవిస్తాను. ఇది నా యేసయ్య మాట. ముద్దు పెట్టుకోండి మీ బైబిల్ని. మీ బైబిల్ని ముద్దు పెట్టుకోండి. వెరీ గుడ్. ఒక క్రైస్తవుడి చేతుల్లో ఉండవలసిన గొప్ప పొకిషం బైబిల్. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, వినండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దాను నదికి వచ్చి మ్రాణులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టను. గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలెను. అంతటా దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకొనెను. ఇక్కడ ఒక ఉపమానం ఉంది. పాత నిబంధన ఈరోజు చాలామంది ప్రసంగికులు ప్రసంగిస్తాం లేదు. ఎంతసేపు కొత్త నిబంధనలో ఆ పరిశుద్ధాత్మ స్వస్థతలు భాగం మాత్రమే తీసుకొని వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. పాత నిబంధన కొట్టేయడానికి లేదండి. పాత నిబంధన నెరవేరింది. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి కాదు, నెరవేర్చడానికే వచ్చానన్నాడు యేసయ్య. కాబట్టి పాత నిబంధనలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. అప్పుడు వాడికి జరిగిన కార్యాలు ఇప్పుడున్న మనం నేర్చుకొని పడిపోకుండానట్లుగా అవి మనకు ఉదాహరణగా రాయబడి ఉన్నాయని కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతున్నాం. ఇక్కడ ఒక సంభవం ఉంది. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తల్లో ఒక మంచి గొప్ప ప్రవక్త ఎలీషా. ప్రవక్త అంటే ఎవడు? దేవుని మాటలను మనుషులకు చెప్పేవాడు. దేవుడు చెప్పమన్న మాటలు చెప్పేవాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా అని దేవుడు ఏం చెప్పాడో అది చెప్పేవాడు. అంతేకాదు మనుష్యుల బాధలు, మనుష్యుల పరిస్థితి దేవునికి చెప్పేవాడు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు. దేవుని మాటలు మనుషులకు చెప్పాలి, మనుషుల మాటలు దేవునికి చెప్పాలి. అది ప్రవక్త. దేవుడు ఆయా సందర్భాల్లో తన హృదయంలోని బాధను, తన యొక్క ఉద్దేశాలను, తన చిత్తాన్ని మనుషులకు తెలియజేయడానికి ప్రవక్తలను లేపాడు, వాడుకున్నాడు. ఇప్పుడు కూడా ప్రవచనాలు, ప్రవక్తలు ఉన్నారు. కానీ దొంగ ప్రవక్తలా, అబద్ధ ప్రవక్తలా, దేవుడు పంపిన ప్రవక్తలా అన్నది తెలుసుకోవాలి. ఆనాడు కూడా దేవుడు పంపిన ప్రవక్తలు ఉన్నారు, సొంత ప్రవక్తలు ఉన్నారు. అబద్ధపు ఆత్మ నోట్లో ఉందట. వారు ప్రవచించే ప్రవచనాలు నేను వారిని పంపలేదు, నేను వారికి చెప్పలేదు అని దేవుడు చెప్పాడు. అయితే ఎలీషా నో డౌట్, అనుమానమే లేదు, సందేహమే లేదు, దేవుని చేత పిలువబడిన ప్రవక్త. డబ్బుల కోసం సేవకొచ్చినోడు కాదు. ఎలీషా 12 అరకలు పెట్టుకొని భూమి దున్నుతున్నాడు. 12 అరకలు పెట్టి భూమి దున్నించే అంత గొప్ప భూస్వామి. 12 అరకలు అంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు 12 ట్రాక్టర్లు అన్నమాట. ఏమండి, 12 అరక అతనే దున్నుతున్నాడంటే బాధ్యత కలిగినోడు, ధనవంతుడు, ఆస్తి కలిగినోడు. కానీ ఏలియా వచ్చి దేవుడు చెప్పాడు, ఎలీషా మీద దుప్పటి వేయి, నీకు బదులుగా అతను నా సేవ చేయాలి అన్నప్పుడు ఏలియా వచ్చి తన దుప్పటి తీసి ఎలీషా మీద వేయగానే అరకలు వదిలిపెట్టేసి, ఆస్తి వదిలిపెట్టేసి
తల్లిదండ్రులు వదిలిపెట్టేసి ఏలియా వెంబట దేవుని సేవకు వచ్చాడు. దేవుని సేవకు వచ్చేది డబ్బుల కోసం కాదండి, గొప్పల కోసం కాదండి. ప్రభువు పిలిచినప్పుడు ఆనాటి యోహాను యాకోబులు దేవుడు పిలిచినప్పుడు వారి వలలు వృత్తి వదిలిపెట్టి వచ్చారు ప్రభు సేవకి. అంతేకాదు ఆ కాడిని కట్టెలుగా చేసి ఎద్దులు బలిచ్చి ఊరందరినీ పిలిచి భోజనం పెట్టి నేను సేవకు వెళ్తున్నానని చెప్పారంట. అదేందో పెళ్లి చేసుకున్నట్టు. మరి దేవుని సేవ అంటే ఏందో ఏడుస్తూ వస్తారు కొంతమంది. సంబరంగా సంతోషంగా దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన ఎలీషా వెంటనే ప్రవక్త అవ్వలేదు. ఏమంటే ఏలియా ఉన్నంత వరకు అతను వెంట తిరుగుతున్నాడు, అతని సామాన్లు మోస్తున్నాడు, అతని గిన్నెలు కడుగుతున్నాడు, అతని కాళ్ళు నొక్కుతున్నాడు, అతని వస్త్రాలు ఉతుకుతున్నాడు, అతనికి తోడుగా అతని పరికరాలు మోస్తున్నాడు. ఏలియా ఆకాశంలోకి ఎత్తబడినప్పుడు నీ మీద ఉన్న ఆత్మ నాకు రెండంతలు కావాలని అడుక్కున్నాడు. చర్చి కావాలని అడగలేదు, డబ్బులు కావాలని అడగలేదు, ఏదో ఇంకేదో అడగలేదు. దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు. ఆ రాజు అడిగాడు, ఎవరయ్యా? ఏలియా వెళ్ళిపోయాడట, ఎవరన్నా ప్రవక్త ఉన్నాడా అని అడిగితే ఏలియా చేతుల మీద నీళ్లు పోసే ఎలీషా ఉన్నాడు. అంటే ఏలియా పనివాడిగా ఉన్నాడు ఎలీషా, కానీ ప్రవక్తగా సిద్ధపడ్డాడు. ఆయనకి శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యులు ఒకరోజు వాళ్ళు ఉన్న ఆశ్రమంలో, ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే వాళ్ళందరూ ఒక చిన్న ఆశ్రమంలో ఉన్నారు. అక్కడ ఒకరోజు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చాయా, మనకు శిష్యులు ఎక్కువైపోయారు, స్థలం సరిపోవటం లేదు, మనం అలా తోటలోనికి వెళ్ళి కొన్ని మానులు కొట్టుకొచ్చి కొమ్మలు కట్టుకొచ్చి మన పందిరి పెద్దది చేసుకుందాం అని అడిగారు. ఏమంటే ఈరోజు చర్చిలు సరిపోవటం లేదు. చర్చిలు సరిపోవటం లేదా? చర్చిలు ఖాళీలు అవుతున్నాయా? అది ఉంది, ఇది ఉంది. పోయిన సంవత్సరం ఇంగ్లాండ్ దేశం వెళ్ళాను నేను. అక్కడ తెలుగు వారు వాక్యం అందించడానికి పిలిచారు, మన తెలుగు వాళ్ళే. అక్కడ కొన్ని ఇంగ్లీష్ చర్చెస్లో కూడా ప్రసంగం పిలిచారు. పెద్ద పెద్ద చర్చిలు ఎంత అందంగా ఉంటాయో, పెద్ద పెద్ద చర్చిలు, పెద్ద పెద్ద కెథీడ్రల్స్ ఎంత చక్కగా ఉంటాయో. కానీ లోపల 20 మంది కూడా ఉండరు. ఆ 20 మంది ఎవరంటే ముసలమ్మలు, ముసలోళ్ళు, పడుచోడు ఒక్కడు లేడు, కుర్రోడు యవనస్తులు ఒక్కరు లేరు. ఏమంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు ఇంగ్లాండ్ దేశం మిషనరీలు మన దేశానికి వచ్చారు, గొప్ప భక్తి కలిగిన దేశం అని చెప్పబడింది. ఇవాళ చర్చెస్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఒక చర్చ్ అయితే మసీదుకి అమ్మేశారు, ఇంకో చర్చ్ అయితే బార్కి అమ్మేశారు. చర్చి బార్ అంట దాని పేరు. ఎంత భయంకరం. మన దేశంలో కూడా ఆనాటి మిషనరీలు వచ్చి పెద్ద పెద్ద చర్చిలు కట్టించారు. ఈనాడు వాటికి సొన్నం కొట్టుకోవడానికి కూడా మన దగ్గర కుదరట్లేదు. ఎందుకో మన చర్చి మనమే కట్టుకోవాలి. మెడ్రాసులో మాకు చిన్న చర్చ్ ఉంది, మేమే కట్టుకున్నాం. ముందు తాటాకులు షెడ్ వేసుకున్నాం. చర్చి కట్టొద్దు షెడ్డే అనుకుంటే ఓ దీపావళి రోజున షెడ్ కాలిపోయింది. ఎక్కడ కూర్చొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. సంఘస్థులు అందరం కలిసి 3వ రోజే మూల పునాది వేసి సంఘంలో ఉన్న మేస్త్రులు, ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్ అందరూ, యవనస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మొత్తం మేమే ఇటుకలు మోసుకొని ఇసుకలు మోసుకొని మన పని మనం చేసుకోవాలి. ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడకండి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడతామండి, ఇది వాడుక. మన కాళ్ళ మీద మనం నిలబడతాం అంటే అర్థం ఏంటంటే మనం నిలబడతామని కాదు అర్థం. అక్కడ ఇంకొకరిని చెయ్యి చాపకుండా నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవాలి, నిన్ను నీవు పోషించుకోవాలి, నీ భారాన్ని నువ్వు మోసుకోవాలి. అంతేకాదు నువ్వు యేసుని వెంబడించేవాడివైతే నీ గిన్నె నిండి పొర్లుతుంది. అంతేగాని అడుగంటదో తక్కువ ఉండదు, ఎక్కువ ఉంటుంది. వెళదాం, వెళ్ళి కర్రలు కొట్టుకొని వస్తామయ్యా, మా కోసం ప్రార్థన చేయమన్నారు. అసలు మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరినన్నా ప్రార్థన చేయమని అడుగుతారా? మిమ్మల్ని అడుగుతున్నాను, త్వరగా చెప్పండి. మీరు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఎవరినైనా ప్రార్థన చేయమని అడుగుతారా? కాలేజీకి వెళ్ళేటప్పుడు అమ్మ ప్రార్థన చేయి అని చేయించుకొని వెళ్తావా? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు భార్యకు చెప్పి వెళ్తావా, చెప్పకుండా పోతావా? ప్రార్థన చేసుకొని వెళ్తావా, చేసుకోకుండా వెళ్తావా? భార్య ఏదంటే ఏమో మార్కెట్కి పోయింది, ఎప్పుడొస్తుందో తెలియదండి. అమ్మ ఆయన ఎప్పుడు వస్తాడు ఆఫీస్, ఏమోనండి, 7ంటికి వస్తాడు, 10ంటికి వస్తాడు, 11ంటికి వస్తాడు. ఆఫీస్ ఎన్ని గంటలు, ఏమోనండి ఆఫీస్ ఎన్ని గంటలో తెలియదండి. ఒక సిస్టర్ చెప్పింది, అసలు ఆయన జీతం ఎంతో తెలియదండి, ఆఫీస్ ఏ ఉద్యోగమో తెలియదండి, ఎక్కడో కూడా తెలియదండి నాకు.
ఇదేం బతుకులండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళండి, చేయించుకొని వెళ్ళండి, లేక చెప్పి వెళ్ళండి. ఏమండి? అప్పుడు దేవుని కాపుదల మీకు ఉంటుంది. ప్రతిసారి దేవుని సేవకులు వచ్చి మీకోసం ప్రార్థన చేయలేరు, ప్రతిసారి అమ్మ నాన్న కూడా ప్రార్థన చేయలేరు. కానీ నువ్వు దేవునికి చెప్పెళ్ళు. దేవునికి చెప్పి బయలుదేరితే నీవు వెళ్ళిన పని సఫలమవుతుంది. నీవు వెళ్ళిన చోట నీవు అనుకున్న కార్యం జరుగుతుంది. అనవసరంగా తిరిగానే కాళ్ళు అరిగేటట్టు చెప్పులు అరిగేటట్టు అని చెప్పనవసరం లేకుండా నీవు చేసే ఫలం సఫలమవుతుంది. నువ్వు వెళ్ళక్కర్లేదంటే దేవుడు నీకు వెళ్ళకుండా ఆటంకపరుస్తాడు. కొన్నిసార్లు మోటార్ బైక్ ఉన్నప్పుడు నాకు ఆ బైక్ తొక్కాలి కదండి, స్టార్ట్ అవ్వాలంటే ఎన్నిసార్లు స్టార్ట్ అయ్యేది కాదు. ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అంటే, ప్రభా నీ సన్నిధి నాకు దయచేయని ప్రార్థన చేసుకొని వచ్చాను. నేను వెళ్ళే స్థలంలో నాకు అపాయం ఉందో, విపత్తు ఉందో, ఇరుకుందో, ఇబ్బంది ఉందో నాకు తెలియదు, కానీ నా భవిష్యత్తు నాకు తెలియదు, కానీ నా భవిష్యత్తు నా దేవునికి బాగా తెలుసు. ఏమండి? నువ్వు ఆఫ్టర్ 10 years ఏమవుతావో దేవునికి బాగా తెలుసు. నీకు తెలుసా? నాకు తెలుసా? మనకు తెలియదు. కాబట్టి దేవునికి చెప్తే ఏదో ఒకటి జ్ఞాపకం చేస్తాడు. నువ్వు వెళ్ళే స్థలం నాకు ఇష్టం లేదు, ఆ స్థలానికి నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వు వెళ్తానని బయలుదేరావు, బ్యాంక్కి వెళ్తానని బ్యాంకు పుస్తకం పట్టుకోకుండా వెళ్తున్నావు, ఎట్లా స్టార్ట్ అవుద్ది బైకు? ముందు వెళ్ళి బ్యాంకు బుక్ తెచ్చుకొని వెళ్ళు. కొంతమంది బ్యాంక్ వెళ్తారు, వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళాక బ్యాంక్ బుక్ ఏది? అయ్యో మళ్ళీ ఇంటికి వస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చాడు, భార్య ఇంట్లో తాళం వేసి ఉంటుంది. అయ్యో ఎక్కడన్నా అరుచుకుంటాడు. మళ్ళీ ఆమె తొందరరా అంటాడు. ఆమె పని అవ్వకుండా ఆమె వచ్చేస్తుంది. ఆమె వచ్చి ఈయన వెళ్ళేటప్పుడు బ్యాంక్ మూసేస్తాడు. ఎప్పుడైనా సరే చెప్పి వెళ్ళాలి. ఏమండి? నా 3 కుమారులకు నేను చిన్నప్పటి నుంచి నేర్పించాను. నాకు చెప్పకుండా ఎప్పుడు బయటికి వెళ్ళరు, చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్తారు. ఇప్పుడు నాకు కోడళ్ళు వచ్చారు, వాళ్ళకి అదే పద్ధతి. నేను లేకపోతే వాళ్ళ అమ్మకి చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్తారు. ఎక్కడికి వెళ్ళారో తెలుసు, ఎప్పుడు వెళ్ళారో తెలుసు, ఎప్పుడు వస్తారో తెలుసు. ఏమండి? దేవుని కాపుదల ఉండకపోతే మన పిల్లల్ని సైతాన్ ఎత్తుకుపోతాడు. భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన విపత్తులు, భయంకరమైన సాతాను పొంచి ఉంటాడు ఎక్కడ చూసినా. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన బిడ్డ ఇంటికి వస్తాడా క్షేమంగా అన్న ధైర్యం లేదు ఈ రోజుల్లో. ఒక కుమార్తె కాలేజీకి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తుందా అని నమ్మకం లేదు ఈ రోజుల్లో. భయంకరమైన ప్రపంచంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలైన మీరు దేవునితో చెప్పెళ్ళండి, ప్రార్థన చేసుకొని వెళ్ళండి. వీళ్ళు చెప్పారు, శిష్యులు చెప్తే ఏమన్నాడు ఆయన? వెళ్ళండి అన్నాడు. అందులో ఒక ఆయన వచ్చి అన్నాడు, నువ్వు కూడా రాయ్యా అన్నాడు. నువ్వు కూడా నాతోటి, నువ్వు కూడా రా నాయన ప్రవక్త. నువ్వు వెళ్తూ మీ ఆయన్ని రమ్మని అడుగుతావమ్మా, మీరు కూడా రండి, చీరల కొట్టుకు వెళ్తున్నాను అంటారా? యవనస్తులు, మీరు మీ అమ్మ నాన్నని తీసుకుని వెళ్తారు ఎక్కడికన్నా? మీరెందుకు మాకు తలకాయ పోవటం? మీరుంటే మాకు ఫ్రీగా ఉండదు. నాన్న పక్కన ఉంటే ఫ్రీగా ఉండదు, అమ్మ పక్కన ఉంటే ఫ్రీగా ఉండదు, ఫ్రెండ్ పక్కన ఉంటే ఫ్రీగా ఉంటుంది దోచుకోవడానికి. కాడు పనికి మన వాళ్ళందరూ నమ్ముతారు. తల్లిదండ్రులు నమ్మండి. నీ భర్త నీకు శిరస్సు, నీ భర్త నీ తోడుంటే నీకు 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 గౌరవం. నీ భార్య నీ పక్కన ఉంటే నువ్వేం వెనకాల పడుతున్నావు అంటారు కొంతమంది. భర్తకి కొంతమంది భార్య వెనకాల ఉంటే ఇష్టం ఉండదు. నువ్వు భార్య పక్కన ఉంటే బ్రేక్ వేస్తుందేమో. ఎస్, బ్రేక్ వేస్తుంది. బ్రేకులు వద్దా? తీసేయండి, మీ బైకులకు ఉన్న బ్రేకులను తీసి పడేయండి. బ్రేకులు వద్దు, వెళ్ళిపో, బుర్ర వెళ్ళిపో, గుద్దుకుంటావు. బ్రేక్ ఉంటేనే సేఫ్టీ, నీకు యాక్సిడెంట్ అవ్వదు. సడన్గా ఆపుతావు, ఎక్కడ ఆగాలి అక్కడ. ఏమండి? నీకు దేవుడు భార్యను కావలిగత్తిగా ఇచ్చాడు, నీకు భర్తను దేవుడు కావలివానిగా ఇచ్చాడు, నీకు తల్లిదండ్రులు దేవుడు కావలివారిగా ఇచ్చాడు. నీ పెళ్ళైన తర్వాత నీ భర్త యజమానంలోనికి లేక భార్య యజమానిలోనికి వెళ్తున్నావు. అంతవరకు నీవు తల్లిదండ్రులు లోబడి ఉండాలి. పెద్దవాడు అయిన తర్వాత నీవు పెళ్ళైన తర్వాత ఇంకా అమ్మా నాన్న కాదు. పెళ్ళైన తర్వాత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమై ఉందరు. అంటే వేరే కాపురం పెట్టమని కాదు, కానీ ప్రథమ స్థానం భార్యకి ఇవ్వాలి. వివాహం అయ్యాక ప్రథమ స్థానం భర్తకి ఇవ్వాలి. ఈ రోజున చాలా కుటుంబాల్లో ఈ రోజున గట్టిగా నిలదీసి అడిగితే
100 కుటుంబాల్లో కనీసం 70 కుటుంబాలు ఐక్యత లేదు, ప్రేమ లేదు. అలాగే బతుకుతున్నారు, నెత్తుకొట్టుకుంటూ. కర్మ, నువ్వు దొరికావు నాకు. స్త్రీలు సణుగుతారు, పురుషుడు తిడతనే ఉంటాడు, బూతులు తిడతనే ఉంటాడు, పచ్చిబూతులు. నువ్వు ఎక్కడ తిరగ? ఏంటది? కుటుంబమా? అది ఏంటండి? ఆ ఇంట్లో పెరిగే బిడ్డలకి అమ్మ నాన్న ఇట్టి చూశాడికి పొర్రెట్టి తిరిగిపోయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోతాడు. మళ్ళీ ఆడిని పెట్టుకో, 10th ఫెయిల్ అయ్యారా, దరిద్రుడా. నువ్వే, నీ మూలనే ఇంట్లో సమాధానం ఉంచావా? ఇంట్లో బిడ్డలు చదువుకోవడానికి చిన్నప్పుడు LKG పిల్లోడు కూడా మీరు ప్రశాంతంగా ఉంటే ఆ బిడ్డ మంచి తెలివితేటలతో వెతుకుతాడు, మంచి అలవాట్లు కలిగి ఉంటాడు, మంచి జ్ఞానం కలిగి ఉంటాడు. ఈ రోజున చాలా కుటుంబాల్లో ఐక్యత లేదు, ప్రేమ లేదు, జవాబుదారీ లేదు, అకౌంటబిలిటీ. ఒకరికొకళ్ళు బాధ్యత వహించడం లేదు, ఒకరికొకళ్ళు లెక్కలు చెప్పుకోవాలి, ఒకళ్ళని అడిగే ప్రశ్నలకు ఒకళ్ళు సమాధానం చెప్పగలగాలి. అప్పుడు క్షేమంగా ఉంటుంది నీ కుటుంబం, అప్పుడు దీవించబడుతుంది నీ జీవితం. అలాగే ఇక్కడ ఈ ప్రవక్తల శిష్యులు వెళ్ళటానికి పర్మిషన్ అడిగారు. అంతేకాకుండా నువ్వు మాతో కూడా రమ్మన్నాడు. ప్రభువా, నీవు నాతో రా, నీ సన్నిధి నాతో రాని యెడల నన్ను తీసుకొని పోవద్దు అని ఆనాడు మోషే ప్రార్థించినట్లుగా ప్రార్థనతో బయలుదేరండి. ఒకవేళ మీరు పడిపోయినా లేవనెత్తే దేవుడు మీ కూడా ఉంటాడు. మీరు పడకుండా కాపాడువాడు, పడినప్పటికీ లేవనెత్తేవాడుగా మన ప్రభు ఉన్నాడు. కనుక యేసుక్రీస్తును మీతో నడవనివ్వండి, మీతో వెళ్ళనివ్వండి, మీతో ఉండనివ్వండి. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మనం లేచి నిలువబడి ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభువా, నన్ను లేవనెత్తయ్యా, త్రాగుడి ఊబిలో పడిపోయానయ్యా, జారత్వపు మధ్యలో పడిపోయానయ్యా, పరస్త్రీ వ్యామోహంలో ఉండిపోయానయ్యా, కుటుంబాన్ని కూలగొట్టుకున్నానయ్యా, అప్పుల్లో పడిపోయానయ్యా, అనవసరంగా మోసపోయి నష్టపోయానయ్యా, నేను పడిపోయానయ్యా, నా బ్రతుకు నిర్వీర్యమైపోయిందయ్యా, ఏది సాధించలేకపోతున్నాను. అయ్యా, నన్ను లేవనెత్తు, అయ్యా నన్ను వెలిగించు, అయ్యా నన్ను బ్రతికించు. నోరు తెరిచి ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డల్ని చూడు నాయనా. అయ్యో, నేను పడిపోయాను, అయ్యో నేను వ్యభిచారంలో పడిపోయాను, అయ్యో నా కన్యత్వాన్ని పోగొట్టుకున్నాను, అయ్యో నా యవ్వన కాలంలో పాప ఇచ్చలకు చోటించారని ఎవరైతే నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారో వారిని క్షమించిన ఆయన, వారిని లేవనెత్తు ప్రభువా. నీ రక్తముతో కడిగి మరలా కడిగి పరిశుద్ధులుగా చేయి తండ్రి. నూతన సృష్టిగా మార్చిన ఆయన. త్రాగుడిలో పడిపోయాను, త్రాగుడి వలన అప్పుల్లో మునిగిపోయాను, కుటుంబం అంతా చిల్లా చెదరైపోయింది. నా కుటుంబం కట్టబడుతుందా? నా భర్త మారతాడా? నా బిడ్డలు యోగ్యులవుతారా అని ఏ తల్లి రోధిస్తుందో ఆ తల్లిని చూడయ్యా, ఆమెను నీవు లేవనెత్తయ్యా. ఏడువకు, నేనున్నాను అని చెప్పు నాయనా. నా కన్నీటిని తుడిచేదేవా, మమ్మల్ని లేవనెత్తే యేసయ్యా. ఈ రాత్రి జాలి చేసుకో. ఎంతకాలం ఈ శ్రమలు నాకిక, ఎంతకాలం ఇలాంటి బ్రతుకు నాకు ఎందుకు వచ్చింది బ్రతుకని విచ్చలవిడిగా తిరుగుతూ అంతకంతకు చెడిపోతున్న ప్రతి వ్యక్తిని ఈ సమయంలో ఆపు చేయి నాయనా. పాపానికి పరిగెత్తే వారిని ఆపు చేయయ్యా. నీ వైపు తిరిగి నేను పాపిని అని చెప్పినట్లుగా నీ పరిశుద్ధాత్మను కుమరించుము తండ్రి. ప్రతి శాపాన్ని ఏనాడో నీవు సిలువలో కొట్టేశావు కనుక మా బ్రతుకుల్లో ఇంకా శాపాలు లేకుండా ఈ సమయంలో శాపగ్రస్తులైన ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అని చెప్పిన మాట నెరవేర్చుము తండ్రి. ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించబడినట్లుగా నీ ఆశీర్వాదాలతో నింపి పంపించుమని
యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మేము మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడిని నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు తిప్పుతాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. హల్లెలూయా. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ ఆదివారం డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆరాధనను ఐశ్వర్య మహల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆరాధనలో దేవుని వాక్యం ధ్యానించడమే కాక మీ కొరకు ప్రార్థించడానికి, మీ వ్యక్తిగత విషయాల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి ప్రభునందు ఆనందించడానికి చెన్నైలో సంఘస్థులు మాత్రమే కాక చుట్టుపక్కల ఉన్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, టెలివిజన్ ద్వారా బలపడుతున్నవారు మిమ్మల్ని నేరుగా చూడాలని మీ కొరకు ప్రత్యేకపు ఆదివారపు ఆరాధనగా డిసెంబర్ 7వ తారీఖు ఆరాధన జరిగిస్తున్నాం. దేవుని సన్నిధిలో గడపడానికి, పాటల ద్వారా ప్రభువును స్తుతించడానికి ఈ ప్రత్యేకమైన ఆదివారాన్ని సమర్పించుకుందాం. దినమంతా దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడి రండి. మధ్యాహ్నపు ఆహారాన్ని మీ కొరకు సిద్ధపరచడానికి కూడా మేము ఆశిస్తున్నాం. రండి, పెందలకడి రండి, దినమంతా దేవునితో గడపండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోండి. చిరునామా గమనించండి. ఐశ్వర్య మహల్, అరుంబాకం మెట్రో స్టేషన్ కింద, చెన్నై, జవహర్లాల్ నెహ్రూ రోడ్. ఒకవేళ ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. లేకపోతే మీకు ఇవ్వబడినటువంటి నెంబర్స్కి 954041 లేక 9100100888 నెంబర్లకి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు లింక్ పంపిస్తారు అడ్రస్ని. రండి, మనందరం కలిసి దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన సాక్షులుగా సాగుదాం. తప్పక వస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న
ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే.